ఏటా సంప్రదాయ పంటల సాగుతో నష్టాలను మూటగట్టుకున్న ఓ మహిళా రైతు పంట మార్పిడి విధానాలను ఆచరిస్తూ గతంలో అరటి, యాపిల్ బేర్, మునగా సాగు చేసి ప్రస్తుతం 3 ఎకరాలలో బంతి, చామంతి, గులాబీ సాగుతో లాభాల వీరులను అందుకుంటున్నారు. వైవిధ్యభరితంగా సాగు చేయటమే కాదు, సాగులో శాస్త్రీయతను పాటిస్తున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు, అయ్యప్ప దీక్షల సమయం కావటంతో ధరలు కలిసొచ్చాయంటున్న ఆ మహిళా రైతు ఎవరో, సాగులో తాను ఆచరిస్తున్న యాజమాన్యపు మెలకువలేవో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. తాను పూయించిన పూలను చకచకా తెంపుతోన్న ఈ మహిళా రైతు పర్వతనేని శ్రీలక్ష్మి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిక గ్రామంలో 5 ఎకరాల సేద్యం. సంప్రదాయ పంటల సాగుతో రైతులు చిత్తవుతోన్న వేళ ఆధునిక పద్ధతులతో కాలానుగుణంగా పంటలను ఎంచుకొని లాభాలను పొందుతున్నారు ఈ మహిళా రైతు. గతంలో వేసిన మునగను తీసివేసి అందులో అంతర పంటగా బంతి ఎకరం, చామంతి ఎకరం, గులాబీలను ఎకరంలో విత్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో గులాబీలను విత్తుకోగా జులై మాసంలో బంతి, చామంతిని నాటుకున్నారు. గులాబీ నారు మొక్కలను బెంగళూరులోని IIHR నుంచి తెప్పించగా బంతి, చామంతి నారు మొక్కలను చిత్తూరు జిల్లా కోట నుంచి తెప్పించారు. ఎత్తుమళ్లు, డ్రిప్ వంటి సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ గులాబీలో కలుపును అరికట్టేందుకు వీడ్ మ్యాట్లను వాడుతున్నారు. చీడపీడల నివారణకు సమయానుకూలంగా పిచికారీలు చేస్తూనే పోషకాలను ఎప్పటికప్పుడు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం బంతి చివరి దశకు చేరుకోగా చామంతి, గులాబీల నుంచి పూల దిగుబడులను పొందుతున్నారు. మిగతా పంటల కన్నా పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు శ్రీలక్ష్మి. మేము ఇంతకుముందు ఈ పొలంలో వచ్చేసేసి అరటి, వరి ఇవన్నీ వేసేవాళ్ళము. వాటికి పెట్టుబడులు ఎక్కువైపోయి లేబరు అంత ఇబ్బంది పడుతూ ఉండేసరికి అలా పంటలు మార్చుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో బంతి, చామంతి, గులాబీ 3 వేసాము. బంతి, చామంతి ఉత్తరాంధ్రలో వచ్చేసి ఫ్లవరింగ్ ఎక్కువ లేదు. ఈ ఏరియాకి ఇది సూట్ అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాకి ఎక్కడి నుంచో బయట నుంచి బెంగళూరు నుంచి అటు నుంచి ఫ్లవర్స్ రావాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో మనమే వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సంవత్సరం బంతి, చామంతి వేసాము. ప్లస్ గులాబీ వచ్చేసి లాస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో వేసాము. ఇక్కడే తోట దగ్గరే అమ్మేసేస్తాము. ఎకరానికి వచ్చేసేసి గులాబీ అయితే 2500 మొక్కలు పడ్డాయి. బంతి వచ్చేసి 5500 మొక్కలు వేసాము. గులాబీ వచ్చేసి మేము బెంగళూరు నుంచి తీసుకొచ్చాము. బెంగళూరు నుంచి ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి పర్ ప్లాంట్ 110 రూపీస్ పడింది. ప్లస్ దానికి వీడ్ మ్యాటు అవన్నీ కలిపి వచ్చేసేసి ఆల్మోస్ట్ డ్రిప్ అవన్నీ కలిపి 6 lakhs అవుతుంది. వీడ్ బాగా కంట్రోల్ అయింది వీడ్ మ్యాట్ మూలన. గులాబీ అయితే లాంగ్ డ్యూరేషన్. ఇదే చామంతి, బంతి అయితే షార్ట్ టర్మ్. బంతి అయితే క్రాప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 months ఉంటుంది. చామంతి 6 months ఉంటుంది. ఈ చామంతికి, బంతికి ఫర్టిలైజర్ అదంతా బై డ్రిప్పే ఇచ్చేస్తాము. పెస్టిసైడ్స్ మాత్రం స్ప్రేయింగ్ చేస్తాము. సొంతంగా అమ్ముకుంటాము ఫీల్డ్లోను, ప్లస్ బయట మార్కెట్కి తీసుకెళ్ళి ఓన్గా. ఈ సీజన్లో ఎక్కువ అయ్యప్ప స్వామి మాల్ అది వేసుకుంటారు. వాళ్ళు వచ్చి పట్టుకు వెళ్తూ ఉంటారు. కొన్ని ఇక్కడ ఉత్తరాంధ్ర మేజర్ మార్కెట్ వచ్చేసేసి ఆనందపురం, అక్కడే అమ్మేసేసి వచ్చేస్తాము. మార్కెట్ రేట్ అంటే ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుంది. అదే గులాబీ వచ్చేసేసి కేజీ 300 రూపీస్ ఫీల్డ్ దగ్గర. బయట మార్కెట్ ఎలా ఉంటే అలా సిచ్యువేషన్, ఒక రోజు అప్ అవ్వచ్చు, ఒక రోజు డౌన్ అవ్వచ్చు. దాన్ని చెప్పలేము. ఎకరాకు బంతిని 5500 మొక్కలు నాటగా ఒక్కో నారు మొక్క ₹2.50. చామంతి ఒక్కో నారు మొక్క ₹2 పడింది. గులాబీ ఎకరాకు 2500 మొక్కలు నాటగా ఒక్కో మొక్క ₹110 ధర పడింది. జులై మాసం చివరిలో నాటుకున్న బంతి నుంచి అక్టోబర్ మొదటి నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎకరాకు 10 టన్నుల బంతిపూల దిగుబడి రాగా కిలోకు సరాసరిన ₹70 ధర దక్కింది. అంటే ఎకరా బంతి తోట నుంచి ₹7 లక్షల ఆదాయం అందగా అందులో పొలం తయారీ, నారు మొక్కలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, కూలీల నిమిత్తం 4 లక్షలు ఖర్చులు పోగా నికరంగా 3 లక్షలు మిగిలాయి శ్రీలక్ష్మికి.
డిసెంబర్లో చామంతి కోతలు ప్రారంభమవగా పూలను విశాఖ జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానాలకు కిలో 200 రూపాయల చొప్పున ఒప్పందం ప్రకారం విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 800 కిలోల పూలను అమ్మకం చేయగా 1,60,000 రూపాయలు ఆదాయం వచ్చింది. మరొక 5 టన్నుల పూల దిగుబడికి గాను 10 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని, బంతి నుంచి వచ్చిన ఆదాయం చామంతి పెట్టుబడి కింద పోయినా ఇక నుంచి చామంతిపై వచ్చే ఆదాయం నికరంగా మిగులుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మహిళా రైతు. ఫిబ్రవరిలో నాటుకున్న గులాబీ ఆగస్టు నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. గులాబీలను ప్రతిరోజు కోతలు చేస్తుండగా తోట వద్దనే కిలో 300 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 1 టన్ను పూల నుంచి 3 లక్షల రూపాయలు అంది వచ్చింది. పొలం తయారీ మొదలు ఇప్పటి వరకు 6 లక్షలు పెట్టుబడి అయ్యింది. గులాబీ దీర్ఘకాలం ఉండే పంట కాబట్టి మరో ఏడాదిలో పెట్టుబడిని రాబట్టినా అటుపై అంతా మిగులేనంటారు రైతు. ఏటా ఒకే పంటపై ఆధారపడకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ నాడిని పసిగట్టి పంటలను ఎంచుకుంటే వ్యవసాయం పండగేనంటారు శ్రీలక్ష్మి. పంట మార్పిడి వల్ల రైతుకు లాభమే, నష్టం అంటూ ఏమీ ఉండదు. ఒకే క్రాప్ మీద వెళ్తే చెడుపెరుగు అన్నీ వస్తాయి, దానివల్ల ఇబ్బంది పడిపోతారు. దానివల్ల మధ్య మధ్యలో క్రాప్ మార్చారనుకోండి, మార్చితే చాలా బాగుంటుంది. ఫస్ట్ వరి వేసాము, అరటి వేసాము, అన్నీ వేసాము. దాని మూలాన లాస్ రావటమే కానీ ప్రాఫిట్ అంత లేదు. తర్వాత యాపిల్ పేరు వేసాము. యాపిల్ పేరు వేసినా కానీ దానికి సరిపోతుంది. ఈ ఫ్లవరింగ్ వేసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకైతే ప్రాఫిట్ వచ్చింది, లాస్ అంటూ రాలేదు.